మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున ఇజ్రాయెల్ పై కయ్యానికి కాళ్ళు దూవుతున్న ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్, అమెరికా, యూకే అండా. ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండా. అబ్రహాం కూటమి ఏర్పాటుకు నేతన్యాహు ప్రతిపాదన. హెజ్బుల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ను కూడా కూటమిగా ఏర్పాడి దెబ్బతీసే యోచన. హెజ్బుల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన అంట. ఇరాన్కు రష్యా, నాకు తెలిసి దీన్ని విత్డ్రా చేసుకోవాల్సింది రష్యా ఇమీడియట్గా. రష్యా బెటర్ సపోర్ట్ ఇజ్రాయెల్ అని నేనంట. ఈ సందర్భంగా చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా ఇరాన్కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైనట్టు సమాచారం. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్ సోమవారం తమపై యుద్ధానికి దిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా, యూకేతో నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు అభిప్రాయపడుతున్నాడు. ఆయన దీన్ని అబ్రహాం కూటమిగా వ్యవహరిస్తున్నారు. 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలను, గాజాలో హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూప్, ఇరాక్ లో షియా మిలీషియా గ్రూపులతో ఒక ప్రాక్సీ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. దాన్ని ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అమెరికా, యూకే వంటి దేశాలతో అబ్రహాం కూటమిని ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడాలన్నది నెతన్యాహు ఆలోచన. ఈ వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, అమెరికా, బ్రిటన్ రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిస్, జాన్ హీలేతో ఇప్పటికే మాట్లాడారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ కురిల్లా గల్ఫ్ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు అక్కడ చేరుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తన సేనల సంఖ్యను అమెరికా పెంచుతోంది. మరిన్ని మానవాహక యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నట్టుగా పెంటగాన్ 3 రోజుల క్రితం ఒక ప్రకటనలో తెలిపింది. 4 నెలల క్రితం హూతీల దాడి మళ్ళీ ప్రారంభం. ప్రపంచ యుద్ధం నేడే మొదలైందంటూ భారత నోస్ట్రడామస్గా పేరొందిన కుశాల్ కుమార్ తాజా అంచనా. ఈయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ వెనకాల చాలా అర్థం ఉంటుంది. భారత నోస్ట్రడామస్గా పేరొందిన కుశాల్ కుమార్ అనే జ్యోతిష్కుడు సోమవారం లేదా మంగళవారం నుంచి మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నాడు. సో నిజానికి ఈయన మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే తేదీలను ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. 2024 జూన్ 18న మొదలవుతుందని ఒకసారి, జూలై 26, 28 తేదీలో యుద్ధ బేరమవుతుందని మరోసారి చెప్పారు. కానీ 2 సార్లు ఆయన జ్యోతిష్యం ఫలించలేదు. హర్యానాకు చెందిన కుశాల్ కుమార్ జ్యోతిష్య ప్రతిభ ఎంత గొప్పదో తెలియదు కానీ ఆయన చాలా పాపులర్. ఆయన వ్యాసాలు అంతర్జాతీయ జ్యోతిష్య మ్యాగజైన్లో ప్రచురితమవుతాయి అంటే చూస్తా ఉన్నాం. లెబనాన్ నుంచి హిజ్బుల్లా చేస్తున్న దాడులను సమర్థంగా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అంటూ చూస్తా ఉన్నాం. సో ఐరన్ డోమ్ లాంటిది ఇప్పుడున్నటువంటి తరహాలో భారతదేశానికి కూడా చాలా అవసరం. సో భారతదేశం ఆల్రెడీ ఇజ్రాయెల్తో చాలా సత్సంబంధాలు ఉంది కాబట్టి ఇజ్రాయెల్కి ఈనాడు భారతదేశం కూడా తోడయి రష్యా, ఇరాన్కి చేస్తున్నటువంటి సపోర్ట్ని కూడా విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేస్తే మంచిది. ఏదేమైనా వరల్డ్ వార్ 3కి ఈ వరల్డ్ నిజంగా సిద్ధంగా లేదు. ఆల్రెడీ చైనా చేసినటువంటి వరల్డ్ వార్ 3 అందరం మర్చిపోలేదు. ఇంకా అదే కోవిడ్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నది. అది ఏదో చేద్దామని పోతే ఏదో అయ్యి అది కోవిడ్ అయ్యి భారతదేశంతో పాటు మిగిలినటువంటి అసలు ప్రపంచ దేశాలంటే నాశనం చేసి పెట్టింది ఆ చైనా ఉన్న దెబ్బకి. సో అలాంటి చైనాని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది భావదారిద్రులు ఈ భారతదేశంలోనే బతుకుతూ ఉంటారు. సో ఇంకా అలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ ఏదేమైనా ఈ యుద్ధం తొందరలో సమసిపోవాలని, ముగిసిపోవాలని కోరుకుందాం. ఒక్క చిన్న దేశం ఇక ఇంత కూడా ఉండదు, అది ఇజ్రాయెల్ అనేటువంటిది. దాని మీద ముప్పేటుగా చుట్టుపక్కలటువంటి ముస్లిం దేశాలన్నీ కలిసి కలివిడిగా యుద్ధం చేస్తూ ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. ఏదేమైనా ఇజ్రాయెల్కి తొందరగా సక్సెస్ రావాలని, ఈ యుద్ధం తొందరగా సమసిపోవాలని మాత్రం కోరుతా ఉన్నా. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు అంచున ఇజ్రాయెల్ పై కయ్యానికి కాళ్ళు దూవుతున్న ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్, అమెరికా, యూకే అండా. ఇరాన్కు రష్యా, ఇజ్రాయెల్కు అమెరికా, యూకే అండా. అబ్రహాం కూటమి ఏర్పాటుకు నేతన్యాహు ప్రతిపాదన. హెజ్బుల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ను కూడా కూటమిగా ఏర్పాడి దెబ్బతీసే యోచన. హెజ్బుల్లా, హౌతీ, హమాస్తో ఇరాన్ ఏర్పాటు చేసిన ప్రాక్సీ నెట్వర్క్ను కూటమిగా ఏర్పడి దెబ్బతీసే యోచన అంట. ఇరాన్కు రష్యా, నాకు తెలిసి దీన్ని విత్డ్రా చేసుకోవాల్సింది రష్యా ఇమీడియట్గా. రష్యా బెటర్ సపోర్ట్ ఇజ్రాయెల్ అని నేనంట. ఈ సందర్భంగా
చినికి చినికి గాలివానగా మారిందన్న సామెత చందంగా ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ ఇరాన్ ప్రవేశంతో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ కు అండగా రంగంలోకి దిగేందుకు అమెరికా ఇప్పటికే సిద్ధం కాగా ఇరాన్ కు సైనిక సాయం అందించేందుకు రష్యా సిద్ధమైనట్టు సమాచారం. తమ దేశంలో అతిథిగా ఉన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్ సోమవారం తమపై యుద్ధానికి దిగే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తుంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఇరాన్ తమ దేశంపై చేసిన దాడిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ దేశాల సాయంతో ఎదుర్కొన్నట్టే ఇప్పుడు కూడా అమెరికా, యూకేతో నాటో తరహాలో ఒక కూటమిగా ఏర్పడి ఎదుర్కోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభిప్రాయపడుతున్నాడు. ఆయన దీన్ని అబ్రహాం కూటమిగా వ్యవహరిస్తున్నారు. 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్లో హౌతీలను, గాజాలో హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూప్, ఇరాక్ లో షియా మిలీషియా గ్రూపులతో ఒక ప్రాక్సీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంది. దాన్ని ద యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలుస్తారు. ఈ కూటమిని ఎదుర్కోవాలంటే అమెరికా, యూకే వంటి దేశాలతో అబ్రహం కూటమిని ఏర్పాటు చేసి కలిసికట్టుగా పోరాడాలన్నది నెతన్యాహు ఆలోచన. ఈ వ్యూహంలో భాగంగానే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్, అమెరికా, బ్రిటన్ రక్షణ మంత్రులు లాయిడ్ ఆస్టిస్, జాన్ హీలేతో ఇప్పటికే మాట్లాడారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ మైకెల్ కురిల్లా గల్ఫ్ దేశాల నేతలతో చర్చలు జరిపేందుకు అక్కడ చేరుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తన సేనల సంఖ్యను అమెరికా పెంచుతోంది. మరిన్ని మానవాహక యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి పంపుతున్నట్టుగా పెంటగాన్ 3 రోజుల క్రితం ఓ ప్రకటనలో తెలిపింది. 4 నెలల క్రితం హూతీల దాడి మళ్ళీ ప్రారంభం, ప్రపంచ యుద్ధం నేడే మొదలైందంటూ భారత నోస్ట్రడామస్ గా పేరొందిన కుశాల్ కుమార్ తాజా అంచనా. ఈయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ వెనకాల చాలా అర్థం ఉంటుంది. భారత నోస్ట్రడామస్ గా పేరొందిన కుశాల్ కుమార్ అనే జ్యోతిష్కుడు సోమవారం లేదా మంగళవారం నుంచి 3వ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని పేర్కొన్నాడు. సో నిజానికి ఈయన 3వ ప్రపంచ యుద్ధం మొదలయ్యే తేదీలను ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. 2024 జూన్ 18న మొదలవుతుందని ఒకసారి, జూలై 26, 28 తేదీలో యుద్ధ పేరు మోగుతుందని మరోసారి చెప్పారు. కానీ 2 సార్లు ఆయన జ్యోతిష్యం ఫలించలేదు. హర్యానాకు చెందిన కుశాల్ కుమార్ జ్యోతిష్య ప్రతిభ ఎంత గొప్పదో తెలియదు కానీ ఆయన చాలా పాపులర్. ఆయన వ్యాసాలు అంతర్జాతీయ జ్యోతిష్య మ్యాగజైన్ లో ప్రచురితమవుతాయి అంటే చూస్తా ఉన్నాం. ఇగో లెబనాన్ నుంచి హిజ్బుల్లా చేస్తున్న దాడులను సమర్థంగా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ అంటూ చూస్తా ఉన్నాం. సో ఐరన్ డోమ్ లాంటిది ఇప్పుడున్నటువంటి తరహాలో భారతదేశానికి కూడా చాలా అవసరం. సో భారతదేశం ఆల్రెడీ ఇజ్రాయెల్తో చాలా సత్సంబంధాలు ఉంది కాబట్టి ఇజ్రాయెల్కి ఈనాడు భారతదేశం కూడా తోడయి రష్యా, ఇరాన్కి చేస్తున్నటువంటి సపోర్ట్ని కూడా విత్డ్రా చేసుకోమని రిక్వెస్ట్ చేస్తే మంచిది. ఏదేమైనా World War IIIకి ఈ వరల్డ్ నిజంగా సిద్ధంగా లేదు. ఆల్రెడీ చైనా చేసినటువంటి World War III అందరం మర్చిపోలేదు. ఇంకా అదే కోవిడ్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నది. అది ఏదో చేద్దామని పోతే ఏదో అయ్యి అది కోవిడ్ అయ్యి భారతదేశంతో పాటు మిగిలినటువంటి అసలు ప్రపంచ దేశాలన్నింటినీ నాశనం చేసి పెట్టింది ఆ చైనా ఉన్న దెబ్బకి. సో అలాంటి చైనాను కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది భావదారిద్రులు ఈ భారతదేశంలోనే బతుకుతూ ఉంటారు. సో ఇంకా అలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ ఏదేమైనా ఈ యుద్ధం తొందరలో సమసిపోవాలని, ముగిసిపోవాలని కోరుకుందాం. ఒక్క చిన్న దేశం ఇక ఇంత కూడా ఉండదు, అది ఇజ్రాయెల్ అనేటువంటిది. దాని మీద ముప్పేటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలన్నీ కలిసి కలివిడిగా యుద్ధం చేస్తూ ఉన్నాయి అనేటువంటిది వాస్తవం. ఏదేమైనా ఇజ్రాయెల్కి తొందరగా సక్సెస్ రావాలని, ఈ యుద్ధం తొందరగా సమసిపోవాలని మాత్రం కోరుతా ఉన్నా.